హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ బిర్యానీ చేసుకోవడం కోసం చికెన్ శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ వేసి బాగా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక టమాటా ముక్కల్ని కూడా వేసి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా కూడా వేయండి. ఇది బాగా మగ్గాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అరగంట ముందే 2 కప్పులు బాస్మతి రైస్ ని కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ ని కూడా ఈ చికెన్ లో వేసి ఒకసారి బాగా కలిపి 1:1 రేషియోలో వాటర్ పోసుకుని ఉడికించిన గుడ్లు, కొత్తిమీర, పుదీనా, స్పూన్ నెయ్యి కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ మీడియం ఫ్లేమ్ లో తెప్పించుకుంటే టేస్టీ బిర్యానీ రెడీ. ఇంతకీ మీలో చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది చేయడానికి చాలా ఈజీ, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.